హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్లాట్ కోసం వెతుకుతున్నారా? హైవే కనెక్టివిటీ ఉండే విధంగా ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ ఉండే ఏరియాలో వెతుకుతున్నారా? అలాంటి వారి కోసమే ముంబై హైవేలో నిమ్స్కు అతి చేరువలో ఎంట్రన్స్ ఆఫ్ నిమ్స్లోనే ఒక మంచి ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కోహిర్ ఎక్స్ రోడ్ అంటారు. ప్రజెంట్ మనం ఉన్నది కోహిర్ ఎక్స్ రోడ్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కోహిర్ ఎక్స్ రోడ్ అంటారు. ఇది వచ్చేసి మనకు ముందుకెళ్తే కొమ్మకోల్ టోల్ గేట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు నిమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మన ప్రాజెక్టుకు నియర్ బై ఉండే విధంగానే మనకు బుల్లెట్ ట్రైన్ అనేది కూడా మనకి ఇక్కడే వస్తుంది అనమాట. నిమ్స్ వచ్చేసి టోటల్ 12,635 ఎకరాల్లో మనకి నిమ్స్ అయితే వస్తుంది. మన నిమ్స్కి ఆనుకొని ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్గానే అయితే మనకి నిమ్స్ అయితే ఉంటుందన్నమాట. అలాంటి ఏరియాలో ఈ విధంగా మంచి హైవే ఇక్కడ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ప్రాజెక్టు. ఇది కనుక చూసుకున్నట్టయితే హైవే ఫేసింగ్లోనే మనకి ప్రాజెక్ట్ వస్తుంది. ప్రీమియం ఓపెన్ విల్లా ప్లాట్స్ విత్ అఫోర్డబుల్ బడ్జెట్ అనమాట. మీకు ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను. ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, అన్ని డీటెయిల్ తెలుసుకుందాం. ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వెళ్దాం పదండి. ప్రజెంట్ మీకు ఏదైతే ఇప్పుడు ముంబై హైవే ముందు చూపెట్టానో హైవేకి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. హైవే నుంచి మనకు జస్ట్ హైవే ఉంటుంది. హైవే నుంచి స్టెప్ ఇన్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ 200 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. కంప్లీట్గా డిటీసీపీ అండ్ రేర్ ఆప్ రోడ్. ఆల్రెడీ మనకు వెంచర్స్ మొత్తం చూడొచ్చు. డెవలప్మెంట్స్ పరంగా కూడా మొత్తం డెవలప్మెంట్స్ జరిగాయి అన్నమాట. ఆల్మోస్ట్ రోడ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఏ వెంచర్లో లోని విధంగా వీళ్ళు ఏంటంటే ఏ ప్లాట్కి ఆ ప్లాట్ నెంబరింగ్తో పాటు కస్టమర్ నేమ్, ఎక్కడెక్కడ ఏ కస్టమర్ ఏ ప్లాట్ కొన్నాడు ఆ కస్టమర్ నేమ్తో సహా మనకి ఇక్కడ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మన కస్టమర్ ఎవరు కొన్నారు ఆ కస్టమర్ నేమ్తో పాటు నేమ్ బోర్డు ఉంటుంది. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు వాటర్ కనెక్షన్ కూడా మనకు కంప్లీట్గా ఉంటుంది. మనకి ఇందులో పార్క్స్ ఇస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే దిగ్వెల్ అని ఉంటుందన్నమాట విలేజ్. దిగ్వెల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మనకి ఇక్కడ నుంచి. ఈ ఏరియా అంతా కూడా మనం ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ హైవే మీదకి వెళ్తే మనకు బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి నిమ్స్ వచ్చేసి మీకు జస్ట్ 2 to 3 minutes డ్రైవ్లోనే మనకు నిమ్స్ ఉంటుందన్నమాట. ఇందులోనే మనకు నిమ్స్లో కనుక చూసుకున్నట్టయితే 3,600 ఎకరాల్లో కూడా మనకు ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ సిటీ, స్మార్ట్ సిటీ కూడా మనకి ఇదే ఏరియాలో వస్తుంది. అంతేకాదు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా 2.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు కూడా ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకు నిమ్స్ బేస్ చేసుకొని వస్తుంది. కనెక్టివిటీ అంటారా, మనకు హైదరాబాద్ ముంబై హైవే కనెక్టివిటీలో బెస్ట్గా ఉండే విధంగా హైవే ఫేసింగ్లో ఉంటుంది. మనకు ఇప్పుడు ఏదైతే మనకు మియాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1.5 అవర్లో మనకు రీచ్ అయ్యే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎలా అంటారా, మనకు మధ్యలో వచ్చేసి ఆల్మోస్ట్ 12 నుంచి 13 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక 7-8 ఫ్లైఓవర్లు మధ్యలో ముందు సంగారెడ్డి ముందు నుంచి కన్స్ట్రక్షన్ అయ్యాయి. సంగారెడ్డి నుంచి మనకి ఏదైతే పటాన్ చెరువు వరకు, పటాన్ చెరువు దాటగానే ఒక ఫ్లైఓవరు, ఆ తర్వాత ముత్తంగి, ఓఆర్ఆర్ దగ్గర, ఇస్నాపూర్ దగ్గర, ఐఐటి కంది దగ్గర అలా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడి నుంచి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకు ఏదైతే సంగారెడ్డి వరకు ఈజీగా మనం ఒక 1 అవర్లో రీచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి మనకు 35 minutesలోనే రీచ్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ 1.5 అవర్లోనే మనం మియాపూర్ నుంచి రీచ్ అయ్యే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్లో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ప్రైస్ పరంగా కూడా చూసుకుంటారా, మనకి ఇందులో ప్లాట్ కనుక చూసుకున్నట్టయితే 18 లక్షల నుంచి మనకు ప్లాట్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి మీరు కూడా చూడొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ముంబై హైవే ఫేసింగ్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడా మీకు ప్లాట్స్ లేవు. అది కూడా మనకు హైవే ఫేసింగ్లో అసలు ప్రాజెక్ట్సే లేవు. మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు కొమ్మకోల్ టోల్ గేట్ చూడొచ్చు, సదాశివపేట కనెక్టివిటీ నుంచి కూడా చూడొచ్చు, సంగారెడ్డి నుంచి కూడా చూసినా కానీ హైవే ఫేసింగ్లోనే మెయిన్ ఎంట్రన్స్ తోటి ఒక్క ప్రాజెక్టు లేదు. ఇది అయితే కంప్లీట్గా మనకు హైవే బేస్ చేసుకొని హైవే ఫేసింగ్లోనే మన ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్తే హైవే ఫేసింగ్లోనే మనకి కమ్యూనిటీ అనేది ఉంటుంది. అది కూడా 200 ఎకరాల్లో డిటీసీపీ అండ్ రేర్ ఆప్ రోడ్, మంచి అమ్యూనిటీస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది phase 1, మనకు వచ్చేసి phase 2, phase 3 ఇలా స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్ అయితే ఎక్స్టెండ్ అవుతూ ఉంది అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. అది కూడా తక్కువ బడ్జెట్లో మనకు హైవే బేస్ చేసుకొని ఒక 4-5 yearsలో నిమ్స్ కంప్లీట్ అయితే మాత్రం ఈ ప్రైస్, ఈ 18 లక్షలు 19 లక్షలు కాస్త రేపు ఫ్యూచర్లో 35 నుంచి 40 లక్షల వరకు కూడా మీ ప్లాట్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట.
అనమాట. ఒక 4-5 సంవత్సరాలు వెయిట్ చేశారంటే మంచి రిటర్న్స్, డబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ప్రైస్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.